పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు అన్నది నిన్న జరిగిన ప్రచారం. తెలుగుదేశం అనుకూల మీడియాలోనే జరిగింది ప్రచారం. ఆయన ఒక టైల్స్ కంపెనీలో, ఏదైతే శానిటరీ టైల్స్ అవి తయారు చేసే కంపెనీలో ఉండగా పట్టుకున్నారు. సంగారెడ్డి దగ్గర అతని డ్రైవర్ని అరెస్ట్ చేశాక ట్రాక్ చేసి పట్టుకున్నారు ఇద్దరిని అన్నటువంటిది ప్రొజెక్ట్ చేశారు. అయితే ఆ తర్వాత పరార్ అన్నటువంటిది ప్రస్తుతం ప్రొజెక్షన్. పోలీసులు అయితే గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు అలవాటైనటువంటి వాళ్ళకి తప్పించుకోవడం తెలుసు. ఎక్కడ దాక్కోవాలి, ఎలా దాక్కోవాలి, ఏం చెయ్యాలి అన్నటువంటిది వాళ్ళకి బాగా తెలుసు. ప్రస్తుతం తమిళనాడు వెళ్ళారని ఒకళ్ళు, లేకపోతే హైదరాబాద్లోనే రహస్యంగా ఉన్నారు మరొకళ్ళు. తను రెగ్యులర్గా వాడే ఫోన్లను అయితే కారులో పెట్టేసి పంపించేశారు. తద్వారా వీళ్ళు ట్రాక్ చేయడానికి ట్రాక్ చేసుకోగలరు కాబట్టి వేరే నెంబర్లని ఆల్టర్నేటివ్ నెంబర్లు అయ్యో వాడుతున్నట్టున్నారు. ఇప్పుడు పిన్నెల్లిని పట్టుకోవడం అన్నటువంటిది పోలీసులకి సవాల్గా మారింది. వచ్చే నెల 4వ తారీఖు దాకా తన కోసం వేట కొనసాగుతూ ఉంటుంది. ఈలోపు ఎప్పుడు దొరుకుతారో చూడాలి.